ఈ దినమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో తండ్రి, నీ కుమార్తె అయిన చంద్రికను అయా తయారు చేసి ప్రభా ఈ వేదికకు తీసుకుని వచ్చుచుండగా నీ సహాయమును దయచేసావు. నీకు వందనాలు ప్రభా. అయా ఇదిగో తండ్రి నాయన, అయా నాయన ఇక్కడ కూర్చోబెడుతూ ఉండగా నీ కృపను దయచేయండి. కార్యక్రమం అంతటిలో నీ మహిమను ఉంచమని అడుగుచున్నాను. నీకు మహిమార్థముగా జలుగు రాగున అయా సహాయమును నీవు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పువ్వులన్నీ పీకేసారు. ఏముండండి థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏదో చెప్తుంది మనకి భోజనాలు మన కొబ్బరికాయలు ఇంకా కొబ్బరికాయలు హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ చెప్తే వెళ్ళిపోయాడు. ఏ స్టూల్ తెచ్చుకొని కింద కూర్చోబడిపోతాను నేను. అమ్మో అయిపోతుంది రాత్రి పెళ్ళి అయిపోతుంది. పాలు బాగా వస్తుండగా చేసుకొచ్చున్నాను. బాబు రారేమో ఇప్పుడు పెళ్ళిగా చెప్పడానికి పడ్డాం. పెళ్ళి అయ్యే పని మేము వచ్చేసరికి ఇలా కూర్చుంది కదా చైర్లు ఖాళీ అల్లంగా అక్కడ కూర్చుంది కదా పిల్లదిగా. పూలదండల కొరకు మన ఫీల్డ్ అధ్యక్షులు సమయలేఖ ప్రార్థన నిర్వహించడానికి ముందున ఖాళీ సిన్ని ముందున ఖాళీ లేదు ఉండిలో కూర్చొని కూర్చో అక్కడ కూర్చో ఖాళీ లేవా ఎక్కడికి వెళ్దాం.
మా ఆయన అక్కడ ఉన్నాడు పోతున్నాను ఏది నాన్న చూడలేదు అక్కడ పెళ్ళి అయిపోతుందిరా లోపల పదం చోట్లు దొరకవు బాగున్నారా మరి ఇక్కడ నిలబడేసరే నాన్న ఎట్లా పోతున్నాడు కూర్చోబెట్టేసి వచ్చాను నేను ఉంటాను మీరు అలా సంతోషంగా సమాధానకరంగా అక్కడ కూర్చోబెట్టాను చూపించి మీరే పని వారి జీవితాలను బట్టి తన అనేక మంది ఆదర్శంగా ఆడబడి కదా మా బాబు కోరెక్కడికి వెళ్ళాడు అల్లడుగో మంచిది దేవుని పెట్టారా మరి వధువులు దంపతులు రండి దంపతులు కనుక మీరు దండలు మార్చుకుంటూ ఉండగా సభ చప్పట్లు కొట్టాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే ఈ నూతన వధువులకు ఇప్పుడు ఒక పోటీ. ఇప్పటి వరకు ప్రమాణాలు చేశారు, నేను ప్రేమిస్తున్నాను. ఎవరు ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళు వేసిన దండలు బట్టి ఎవరు ముందేస్తే వాళ్ళు ఎక్కువ ప్రేమించారు. కనుక ఈ పోటీలో ఎవరిని ఎత్తారో చూద్దాం. నేను ఒకటి రెండు మూడు అంటే ఈ పోటీలో ఎవరిని ఎత్తారో చూద్దాం. 1 2 3 ప్రమాణం చేశావు. మీరిద్దరూ సంఘం ఎదుట చేసిన మీరిద్దరూ సంఘం దేవుడు నాకు ఇచ్చిన అధికారాలను మా అత్త మా ఆయన చూడలే వదిలేసి వచ్చేసారు. మా ఆయన బయట ఉన్నాడు, బయట వచ్చాడు. సాక్షులు పెళ్లి కుమారుని గుడిలో నుంచి ఒకరు, పెళ్లి కుమార్తె గుడిలో నుంచి ఒకరు ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సర్టిఫికేట్ మేము ఇల్లు ఎక్కడ కారు ఎక్కిస్తాను, బాబు కారు తెచ్చాడు మా ఆయన. ఇవి ఎక్కడే ఉంది బస్సు, అంత ఇప్పుడు ఎక్కడ దాకా బస్సు మీద వచ్చాం, ఎలా నుంచి దాకా అదే అన్ని దగ్గర కూర్చోబెట్టుకో. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉంటారు. పెళ్లి కుమారుడు తరఫున పెద్దల్ని చేస్తారు. అలాగే పెళ్లి కుమారుడు తరఫున కూడా ప్రకటించుచున్నాను. దేవుడు వీరిని బహుగా నియమించి ఆశీర్వదించింది కాక కార్యకర్తలుగా ప్రకటించి సర్టిఫికెట్ ప్రదానం చేస్తుంది. దేవుడు బహుగా నియమించి ఆశీర్వదించున్నాడు. ఆమేన్.
సర్టిఫికేట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. అలాగే తర్వాత కార్యక్రమానికి వచ్చేట్టు తెలుగు మాట్లాడుతున్న ఫస్ట్ డేవిడ్ గ్రీటింగ్స్ అని మనం తెలియజేస్తుందా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమానికి చేసిన బంధువులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, స్టేజ్ని అలంకరించిన దైవ సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయానికి ఇచ్చిన అధ్యక్షుడు కూడా దేవుడి పేరుకి వందనాలు తెలియజేస్తూ నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇది మంచి దినం, శుభదినం, చాలా చక్కని దినం. దైవ సేవకులు చక్కగా చెప్పారు. 2 వంశాలు కలిసే స్థలమని, అలాగే 2 కుటుంబాలు కలిసే స్థలమని, అలాగే 2 వ్యక్తులు కలిసే స్థలమని దైవ సేవకులు చాలా చక్కగా మరి బోధించారు. మనకి చాలా మంచిది. చంద్రిక అమ్మాయి చాలా మంచిది, చక్కని పాటలు పాడుతుంది అమ్మాయి. పెంతుకొస్త సహవాసంలో నడిపింపబడిన కుమార్తె. మరి సంఘానికి లోటు అయినప్పుడు కూడా ఈ సంఘంలో మరి తన యొక్క దేవుడిచ్చిన తలంతులను వినియోగించుకుంటూ దేవుని మహిమపరుస్తుందని ఆశిస్తూ మేము సంతోషంగా ఉన్నాము. అమ్మాయి మరి చక్కని వాతావరణంలో పెరిగిన వ్యక్తి, దైవ బిడ్డ. మరి రాజేష్ మరి చక్కగా చూసుకుంటారని ఆశిస్తూ మరి మేము మరి ముందుకు సాగడానికి మరి దేవుడు కూడా ఎంతో సహాయం చేశాడు. వీరిద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 5వ వచనంలో ఆ వివాహంలో చక్కని మాట అంటారు. పెండ్లి కుమారుడు నామకరణకు జరిగిన విధానాన్ని చూసి మరి పెండ్లి కుమార్తె సేవకునిగా మరి చాలా సంతోషించాను. నా కూర్చొని ఈ ఘనమైన వివాహం చూసి అయితే ఒక ప్రత్యేకమైన మాటను ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఘనమైన వారు కలిగిన వారు అనేక మాటలు పలుకుతారు. దైవికమైన ఒక ప్రత్యేకమైన మాట హోషేయ గ్రంథంలో రాయబడింది కదా, నువ్వు నిత్యము నా పుణ్యములుగా వీధిని బట్టి నేను ప్రదానం చేసుకున్నానని లేఖనం చెబుతున్నాయి. సో నిత్యము ఉండే ఈ వ్యవస్థను మీరు ప్రదర్శించారు. ఇది లాంగ్ లాస్టింగ్, అందుకంటే ఎవర్ లాస్టింగ్ బాండింగ్. ఇది ఈ బాండింగ్లో మీ ఇద్దరు కూడా ప్రభు యొక్క ప్రేమ, ఆయన కృపను కలిగి ఈ యొక్క వివాహ వ్యవస్థను కొనసాగాలని వెరీ ప్లస్ లైఫ్ ఆఫ్ అబండెన్స్ ఇన్ యువర్ మ్యారేజ్. మే ద లార్డ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. అలాగే కోటాడు చెందిన మాటలు పెండ్లి కుమార్తె ఆమె 2 మాటలు. చిన్న కోడలు అటు 2 ఆడపడుతున్నారు. అంతకంటే ముఖ్యంగా మీ అత్తగారు అంటే మా అక్కగారు ఉన్నారు. వీరందరినీ నడిపించవలసిన బాధ్యత మీదే. పాస్టర్ గారు అన్నారు, మావాడు కదా టైం లేదు, ఆఫీసు వీళ్ళంటే మావాడు కదా టైం ఉండదు. ఏది ఏమైనా చంద్రిక విషయంలో మేము చాలా దోస్తూ ఉన్నాం. మా అక్కని జాగ్రత్త చూసుకోవాలి, మా కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోవాలి. మీ పుట్టినింటికి ఈ రోజు వరకు ఎలాంటి గౌరవాన్ని తీసుకొచ్చారో పుట్టినింటికి అలాంటి గౌరవాన్ని తీసుకుని వచ్చి మమ్మల్ని, మా సంఘాన్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని కూడా ఆనందింప చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా సంఘంలో భాస్కర్ కూడా చెప్పారు, భాస్కర్ కూడా చెప్పారు, ఒక సింగర్ కూడా పాట పాడుతుంది. మా పైర్లు కూడా మా ఆలోచనలను కృపారావు గారు బయటకు వచ్చి ప్రార్థనలు కనిపిస్తారు. సేవకులకు సభలో ఉన్నట్లయితే ముందుకండి. కార్యపక్షం మీ హస్తం ఇరువైపు చూపించాలని
ప్రార్థన చేస్తున్నాము. అతిథిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చేస్తున్నాము. ఈ దినమున రాజస్థాయికు చంద్రికలు ప్రభా భార్యాభర్తలుగా మీరు కలయిక చేసినందుకు మీకు వందనాలు చేస్తున్నాం. వారిరువురు కూడా ప్రభువా చక్కగా నాడు ఇస్సాకు రిబెకాలే ఒక మంచి కుటుంబముగా దీవించబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. అప్పులా పుస్తకాలే దైవ సేవలో మంచి ప్రోత్సహించే ఒక మంచి కుటుంబముగా వారిని బ్లెస్ చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి నీకు స్తోత్రములు. వారి చక్కని సంతానం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాము. సకల సౌభాగ్యములు కూడా మీ కృపలో వారికి అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాము. ఆయన ప్రతి ఆదివారం దైవ సన్నిధిలో నీకు కనబడి నిన్ను స్తుతించే మంచి కుటుంబముగా వారిని దీవించమని మేము ప్రార్థన చేసుకుంటున్నాము. అందరి మధ్యలో ప్రభువా నిన్ను మహిమపరిచే ఒక మంచి కుటుంబముగా దీవించమని వారి ద్వారా మీరే మహిమ పొందమని త్వరలో రానున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎందుకంటే రాజులు శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుని నామమున సమాధానం, కాపుదల, భద్రత, సమృద్ధైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము గురువున మనందరికీ ప్రత్యేకంగా ఈరోజు దంపతులుగా ఏర్పాటు చేయబడినటువంటి రాజస్థాయి చంద్రికలకు